తినే సన్నరకం బియ్యాన్ని చౌక ధరల దుకాణాల ద్వారా రాష్ట్రంలోని నిరుపేద ప్రజలందరికీ పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. జోగిపేట గంజి మైదానంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో చౌక ధరల దుకాణాల ద్వారా నాసిరకం బియ్యం సరఫరా జరిగేదని, ఆ బియ్యాన్ని ప్రజలు ఎవరూ తినేవారు కాదని అన్నారు. దీంతో నాసిరకం బియ్యం రీసైక్లింగ్ జరిగిందని, ప్రాంతాలకు అమ్ముకునేవారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సన్నధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ ఇవ్వడంతో పాటు రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. సార్ సార్ ఓకే ఏమా ఈరోజు ప్రోగ్రామ్ ఏంది? లక్ష్మి వస్తాయి, సన్న బియ్యం వస్తాయి, ఇంటి వస్తాయి, ఇల్లు కావాలి, ఇల్లు వస్తాయి, ఇళ్ళ జాగాలు వస్తాయి. ఒకటి 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 చేసుకుంటూ పోదాం. ఓ తల్లి కొంచెం ఓకే పట్టు. ఈనాటి ఈ సన్న బియ్యం పంపకం మన ప్రాంతంలో పేద కుటుంబాలకు అందియాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టి అందులో భాగమే ఈరోజు మన జోగిపేట్ల మేమందరం రావడము, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మిగతా అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అందరము ఈ కార్యక్రమంలో పాల్గొనడము, ప్రత్యేకంగా గతంలో ఏ రకంగా అయితే బియ్యం పంపిణీ ఉండనో అందులో మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం అందియాలి అందరికీ, అన్ని కుటుంబాలకు. ఎంతమందికి అయితే రేషన్ కార్డు ఉన్నాయో వారందరికీ కూడా సన్న బియ్యం అందియాలి. దానికి తోడు రాబోయే కాలంలో ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు లేవో, ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు లేవో, లేదా ఆ కుటుంబంలో కోడలు వచ్చింది, రేషన్ కార్డులో పేరు నమోదు కాలేదు, లేదా సంసారాలు పెరిగినాయి, సంసారాలు అలగైనాయి, కొత్త రేషన్ కార్డు కావాలి. ఒక సన్న బియ్యమే కాదు, సన్న బియ్యం అనే ఆలోచన చాలా పెద్ద ఆలోచన. రాష్ట్రంలో ప్రతి కార్డు మీద ఈ సన్న బియ్యం సన్నాలు అందియాలని చెప్పి ఓ మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి తోడు రాబోయే కాలంలో మీకు కొత్తగా రేషన్ కార్డులు, మీ అందరికీ మనసులో ఉన్న మాట, మాకు ఇల్లు కావాలనే ఆలోచన ఉన్నది. ఇల్లు కూడా గతంలో మీకు మాట ఇచ్చినట్టు మన జోగిపేట అందరికీ ప్రత్యేకంగా ఇల్లు ఎవరికైతే అవసరం ఉన్నదో, ఏ పేద కుటుంబాలకు ఇల్లు అవసరం ఉన్నదో ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఆ కుటుంబాలకు ఇల్లు మంజూరు చేస్తామనే విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాను. ఒక్కొక్క పని, ఒక్కొక్క సంక్షేమం, అభివృద్ధి ఆ దిశగా మన ప్రయత్నం ఉంటుంది. రాబోయే ఇంకొక నెల లోపల మీకు దరఖాస్తులు అడుగుతారు, ఇంటికి సంబంధించిన దరఖాస్తు అడుగుతారు. మీరు దరఖాస్తు పెట్టుకోండి, కొత్త రేషన్ కార్డులు వస్తాయి. ఏ రకంగా అయితే లేదా ఈ రోజు సన్న బియ్యం ఇస్తున్నామో అదే రీతిలో, అదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా మీ కొత్త రేషన్ కార్డులే కానీ, ఇల్లే కానీ, కొంతమందికి ఇళ్ల జాగాలు కూడా అవసరం ఉన్నది. ఆ ఇళ్ల జాగాలు కూడా
మీకు అందిస్తున్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఒక చూల నిలబెట్టండి అందరినీ ఎంతమంది ఉన్నారు. బియ్యం వస్తాయి, అందరు కార్డు పెట్టుకోండి, రెడీగా ఉండండి. అందరికి కూడా నేనే బియ్యం అందించిపోతాను. సరేనా? ధన్యవాదాలు. నుంచి సన్న బియ్యం కార్యక్రమాన్ని పంపిణీ కార్యక్రమాన్ని చేసిన గౌరవ మంత్రులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి, అడిషనల్ కలెక్టర్ ఆర్టీఓ జిల్లా అధికారులు, అలాగే ఇక్కడ చేసిన పెద్దలు, మహిళలు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఒకటి. గుడ్డు బియ్యంని ఇచ్చేవారు, అది కొంతవరకు డైవర్షన్కి గురవుతుంది అని మనకు అందిన సమాచారం. మరి సంపన్నులు ఏవైతే సన్న బియ్యం తింటారో అవి పేదలకు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఉగాది నుంచి కూడా మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అలానే రాష్ట్రంలో కూడా ప్రారంభించారు. మొత్తం కూడా మన జిల్లాలో 846 రేషన్ షాపులు ఉన్నాయి. 3,78,000 ఎఫ్ఎస్సి కార్డ్స్ అంటే రేషన్ కార్డులు ఉన్నవి. మొత్తం 12 లక్షల పైచిలుకు మంది ఈ రేషన్ కార్డుల ద్వారా ఈ నెల నుంచి ఈ సన్న బియ్యాన్ని మీరు తీసుకోగలరు. ప్రతి వ్యక్తికి కూడా 6 కేజీల చొప్పున ఈ సన్న బియ్య పంపిణీ అనేది జరగడం మనం ప్రారంభిస్తున్నాము. ఈ సన్న బియ్యంలో 45 రైస్ కెర్నల్స్ అన్నవి కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఈ రైస్ కెర్నల్స్ ద్వారా విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ వంటి పోషకాహారాలు కూడా కెర్నల్స్ రూపంలో సన్న బియ్యంలో కలిపి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు మంచి పోషకాలు కూడా అందాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ పోషకాహారాలు నిండిన సన్న బియ్యాన్ని అందరూ కూడా వాడాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.